ఓం శాంతి. బాబా ఈ మధ్య మురళీలలో రోజు ఒకసారైనా గుర్తు చేయిస్తూ ఉన్నారు. పిల్లలు క్రోధం చేయకండి, పరస్పరం చాలా ప్రేమగా ఉండండి. మొన్న ఒక మురళీలో కూడా బాబా నిరహంకారిగా కండి అన్నారు. ఈరోజు కూడా ఆ విషయాన్ని వినిపించారు. పిల్లలలో అది ధారణలో కనిపించేంత వరకు బాబా చెప్తూనే ఉంటారు. మొన్నే చెప్పారు, మళ్ళీ అదే మురళి అని అనుకోకండి. ఎందుకంటే మనం పూర్తిగా ధారణ చేసేంత వరకు బాబా మనల్ని మోటివేట్ చేస్తూనే ఉంటారు. ఈరోజు మురళిలో చాలా వివరంగా చెప్పారు. మన జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవడానికి, శ్రేష్టంగా చేసుకోవడానికి ఎటువంటి పురుషార్థం చేయాలో కూడా వినిపించారు. మాతాపితను ఫాలో చేసి వారి సింహాసనానికి అధికారిగా అవ్వాలి అన్నారు. ఇది 14th ఆగస్టు మురళి, 2026 14 ఆగస్టు. మధురమైన పిల్లలు, ఆత్మనైన నేను ఎంత శుద్ధంగా అయ్యానని రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంత శుద్ధంగా అవుతారో అంత సంతోషంగా ఉంటారు. సేవ చేయాలి అనే ఉత్సాహం కూడా కలుగుతుంది. మనలోనే ఇంప్యూరిటీ ఉంటే మనకి సేవ చేయాలని కూడా అనిపించదు, ఎవరికి చెప్పాలని కూడా అనిపించదు. అందుకే ముందు స్వయం శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: వజ్రం వలె శ్రేష్టంగా తయారవ్వడానికి పురుషార్థం ఏమిటి? జవాబు: దేహీ అభిమానులుగా అవ్వండి. శరీరంపై కొద్దిగా కూడా మోహం ఉండకూడదు. చింతలకు అతీతంగా అయి ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి. ఈ శ్రేష్ట పురుషార్థమే వజ్రతుల్యంగా తయారు చేస్తుంది. దేహాభిమానం ఉన్నట్లయితే స్థితి అపరిపక్వంగా అవుతుంది. బాబాకు దూరంగా ఉన్నారని అర్థం చేసుకోండి. దేహాభిమానం ఉంటే బాబాకు మీరు చాలా దూరంగా ఉన్నట్లు. మీరు ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉంటూనే కర్మాతీత స్థితిని పొందాలి. ఇంకా ఈ శరీరంతో వైరాగ్యం వచ్చేసి దీన్ని వదిలిపెట్టేసేయాలి అని అనుకోవడం కాదు. ఇందులో ఉంటూనే బాబా సేవ చేయాలి, పురుషార్థం చేయాలి, కర్మాతీతంగా అవ్వాలి. అందుకే స్మృతిలో ఉండండి, దేహాన్ని సంభాళించండి కూడా అంటున్నారు. పాట: ఓ ప్రాణి, మనసనే దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో. ఎంత పుణ్యం చేశావు, ఎంత పాపం చేశావు అని పాట. ఓం శాంతి. యోగ బలం ద్వారా ఎవరి పాపాలైతే అంతమవుతాయో వారికి సంతోషపు పాదరసం ఎక్కిపోతుంది. పిల్లలు తమ స్థితిని తామే తెలుసుకోగలుగుతారు అని బాబా పిల్లలకు వివరిస్తారు. స్థితి బాగున్నప్పుడు సేవ అభిరుచి బాగా ఉంటుంది. ఎంతెంత శుద్ధంగా అవుతూ ఉంటారో అంతగా ఇతరులను కూడా శుద్ధంగా తయారు చేయాలి అనేటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఇతరులను కూడా యోగిగా చేయాలి అనుకుంటారు. ఎందుకంటే మీరు రాజయోగులు లేక రాజ ఋషులు. హఠయోగి ఋషులైతే తత్వాన్ని భగవంతునిగా భావిస్తారు. రాజయోగ ఋషులు భగవంతుణ్ణి తండ్రిగా భావిస్తారు, తత్వంగా కాదు. తత్వంను స్మృతి చేయడం ద్వారా వారి పాపాలేమీ అంతమవ్వవు. అంటే పరంధామమును 6వ తత్వము అని భావిస్తూ అది బ్రహ్మ మహాతత్వము, ఆ బ్రహ్మమే భగవంతుడు అనుకుంటూ ఆ తత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనమేమో బ్రహ్మ మహాతత్వంలో నా తండ్రి పరమాత్ముడు ఉన్నారు అంటూ ఆ ఇంటిని జ్ఞాపకం చేస్తాం. తేడా ఉంది మనకి వాళ్ళకి. తత్వంతో యోగాన్ని జోడించడం ద్వారా ఎలాంటి శక్తి లభించదు. ఏ ధర్మం వారికైనా యోగం గురించి మాత్రం తెలియటం లేదు. అందుకే ఎవరూ సత్యమైన యోగులుగా అయి తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైనా మీరు మీ స్థితిని స్వయమే తెలుసుకోగలుగుతారు. ఆత్మ ఎంతైతే తండ్రిని స్మృతి చేస్తుందో అంతే సంతోషంగా ఉండగలుగుతుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. పిల్లలు కూడా పరస్పరం ఒకరి స్థితిని ఒకరు, అలాగే తమ స్థితిని తాము తెలుసుకోగలుగుతారు. నాకు శరీరం పైన ఎటువంటి అభిమానము లేదు కదా అని పరిశీలించుకోవాలి. దేహాభిమానం ఉన్నట్లయితే మేము చాలా అపరిపక్వంగా ఉన్నాము, చాలా దూరంగా ఉన్నాము అని భావించండి. పిల్లలు,
మీరిప్పుడు వజ్రతుల్యంగా అవ్వాలి అని తండ్రి ఆజ్ఞను ఇస్తారు. తండ్రి దేహీ అభిమానులుగా తయారు చేస్తారు. తండ్రికి దేహాభిమానం ఉండదు, పిల్లలకే దేహాభిమానం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా మీరు దేహీ అభిమానులుగా అవుతారు. మేము ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎంతెంత స్మృతి చేస్తారో అంతగా సంతోషపు పాదరసం పైకి ఎక్కుతుంది మరియు మీరు స్వయాన్ని అర్హులుగా చేసుకుంటారు. కొందరు పిల్లలు కర్మాతీత స్థితి వరకు చేరుకున్నారని భావించకండి. ఇంకా రేస్ నడుస్తూ ఉంది. ఇది కొనసాగుతూ ఉంది. ఈ ఆట ఇప్పుడే సమాప్తమై అనౌన్స్ చేయట్లేదు బాబా. అందుకే ఇంకా అందరూ పురుషార్థంలో ఉన్నారు అంటున్నారు బాబా. ఎప్పుడైతే రేస్ పూర్తవుతుందో అప్పుడు ఫైనల్ రిజల్ట్ అనేది వెలువడుతుంది. ఫైనల్ రిజల్ట్లో చూడండి, అప్పటి వరకు అందరూ ఎవరినైతే ఫస్ట్ వస్తారు అనుకుంటారో ఫైనల్ రిజల్ట్లో 1-2 సెకండ్ల తేడాతో వాళ్ళు వెనుకబడిపోతారు. అలా రేస్లో జరుగుతుంది కదా, ఇక్కడ కూడా అంతే. అప్పుడు ఇక వినాశనం కూడా ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు కర్మాతీత స్థితి రాదో అప్పటి వరకు ఈ రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఎవరిని తప్పు పట్టలేం. అంతిమంలోనే అందరిది తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది. మధురమైన పిల్లలు, ఇంకా కొద్ది సమయం ఉంది అని ఈ దాదా కూడా అంటారు. ఈ సమయంలో ఒక్కరు కూడా కర్మాతీత స్థితిని పొందలేదు. రోగాలు మొదలైనవి వస్తాయి. దీన్ని కర్మభోగం అని అంటారు. ఈ భోగంను గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ పీడ అంతరంగికమైనది, ఇది ఇంటర్నల్, ఇది బయటికి కనిపించేది కాదు. అంటే శారీరక బాధ, నొప్పి ఎంత ఉంది అనేది ఎవరికి వారు అనుభవం పొంది చెప్తేనే తెలుస్తుంది తప్ప దాన్ని కొలవడానికి ఏమీ మీటర్లు ఉండవు. ఈ పీడ అంతరంగికమైనది. ఇప్పుడు ఎవరి స్థితి ఏకరసంగా అవ్వలేదు, ఇంకా పురుషార్థంలోనే ఉన్నారు అందరు. ఎవరిది ఏకరసంగా కాలేదు అంటున్నారు. ఎంతెంత ప్రయత్నిస్తారో అంతగా వికల్పాలు, తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి. పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. విశ్వాధిపతులుగా అవ్వడం ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? మనుషులు సావుకారులుగా ఉంటే, గొప్ప గొప్ప భవనాలు ఉంటే వారికి సంతోషం ఉంటుంది, ఎందుకంటే అందులో చాలా సుఖం ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా తండ్రి నుండి అపారమైన సుఖాన్ని తీసుకుంటున్నారు. బాబా ద్వారా మనం రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ధనంలో ఉన్నంత సంతోషం శాంతిలో ఉండదు. అందుకే పరంధామాన్ని వదిలి మనం సత్యయుగానికి వస్తాం. ఎందుకంటే పరంధామంలో కేవలం శాంతి ఉంటుంది. మనకేమో సుఖం కూడా కావాలి, వైభవాలు కూడా కావాలి. అందుకే ఆత్మ ఇంటి నుండి, సురక్షితమైన స్థానం నుండి ఇక్కడికి, ఈ భూమిలోకి వస్తుంది. సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలి అడవిలో ఉంటారు. వారి చేతిలో ఎప్పుడూ ధనం పెట్టుకోరు, కేవలం అన్నం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత ధనవంతులుగా అయిపోయారో చూడండి. అందరికీ డబ్బు చింత ఎంతో ఉంది. నిజానికి రాజుకు ప్రజల చింత ఉంటుంది. అందుకే యుద్ధ సామాగ్రిని ఉంచుకుంటారు. సత్యయుగంలో యుద్ధాలు మొదలైనవేవి ఉండవు. ఇప్పుడు మేము మా రాజ్యంలోకి వెళ్తున్నామని పిల్లలైన మీకు సంతోషం ఉంటుంది. అక్కడ భయం విషయమే ఉండదు. పన్నులు మొదలైనటువంటి వాటి విషయం ఏమీ లేదు. మీరు హౌస్ ట్యాక్స్ కట్టలేదు. సత్యయుగంలో అంత పెద్ద పెద్ద మహల్లకు నిజంగా ట్యాక్స్ వేయాలంటే ఎంత అవుతుంది? ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళకే చాలా ట్యాక్సులు వేసేస్తారు. మరి అక్కడ అన్ని వైభవాలు ఉంటాయి. బంగారపు మహల్లలో ఉంటాం, దానికి అసలు ట్యాక్సే లేదు అంటున్నారు. ఈ చింతలు శారీరక చింతలే. చింతల నుండి నిశ్చింతులుగా చేసే స్వామి సద్గురువు బాబా మనకు లభించారు. ఇది గాయనం చేయబడుతుంది కదా. చింతల నుండి నిశ్చింతులుగా అయ్యేందుకు ఇప్పుడు మనము ఇంత పురుషార్థం చేస్తూ ఉన్నాం. 21 జన్మల వరకు మళ్ళీ ఇంకా ఎటువంటి చింత ఉండదు. బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు చాలా స్థిరంగా ఉంటారు. రామాయణ కథ కూడా మిమ్మల్ని గురించే. మీరే మహావీరులుగా అవుతారు. నన్ను రావణుడు కదిలించజాలడు అని ఆత్మే అంటుంది. ఆ స్థితిని చివరిలో పొందుతారు. ఇప్పుడైతే ఎవరైనా చనిపోతే చింత కలుగుతుంది.
కానీ ఎప్పుడైతే విశ్వంలో యుద్ధం ప్రారంభమవుతుందో అప్పటికి ఆ సమయం వచ్చేసింది అని అందరూ చనిపోయి అందరమే వెళ్ళిపోతాము అని భావిస్తారు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంతగా లాభం కలుగుతుంది. పురుషార్థం ఎంత చేస్తే అంత ప్రయోజనం. పురుషార్థం చేసే సమయం అయితే ఇది బాబా క్లియర్ చేశారు. ఇంకొద్ది కాలం తర్వాత మీరు చేద్దామన్న పురుషార్థం చేయలేరు. ఆ తర్వాత వినాశనం యొక్క గడిబిడి ఉంటుంది, అల్లర్లు మొదలవుతాయి, అసలు ఏకాగ్రత ఉండదు. ఇప్పుడు శరీరం పైన కూడా మోహం ఉంటుంది కదా, శరీరాన్ని సంభాళించండి అని బాబా స్వయమే చెప్తారు. ఇది అంతిమ శరీరము, ఇందులోనే పురుషార్థం చేసి కర్మాతీత స్థితిని పొందాలి. జీవిస్తూ ఉంటారు, బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలు ఆయుష్మాన్ భవ, ఇలా బాబా పిల్లలను దీవిస్తున్నారు. ఎంతగా జీవిస్తారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు, ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతారు. పొరపాట్లను చేయకూడదు. ఇప్పుడు మీరు సంపాదన చేసుకుంటున్నారు, శరీరాన్ని నిరోగిగా ఆరోగ్యవంతంగా చేసుకోండి. అన్నపానాదుల విషయంలో సంభాళించుకుంటే నష్టమేమీ లేదు. ఒకే విధమైన అన్నపానాదుల ద్వారా శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది అమూల్యమైన తనువు, దీనిలో పురుషార్థం చేస్తూ దేవీ దేవతలుగా అవుతారు. కావున గొప్పతనమంతా ఈ సమయానిదే, బలిహారమంతా ఈ సమయానిదే. ఎంతగా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తారో అంతగా నారాయణి నశ ఎక్కుతుంది. కావున సంతోషంలో ఎంతటి నశలో ఉంటున్నాము అని పరిశీలించుకోవాలి. మేము ఎంతవరకు సంతోషంగా ఉంటున్నాము అని చెక్ చేసుకోవాలి. పేదవారికి ఇంకా ఎంత సంతోషం కలుగుతుంది. ధనవంతులకు ధనం యొక్క చింత ఉంటుంది, మీలో కుమారీలకైతే ఎటువంటి చింత లేదు. ఎవరి మిత్ర సంబంధికులైనా నిరుపేదలుగా ఉంటే వారిని సంభాళించవలసి ఉంటుంది, మేల్కొలుపుతూ ఉంటారు కూడా. అయినా మేల్కోకపోతే ఇక అలా ఎంతకాలం అని సహాయం చేస్తూ ఉంటారు. మీరు స్వయం సర్వీసేబుల్గా అయితే, లేక మీ స్త్రీని ఆత్మిక సేవలో ఇస్తే మీ పిల్లల సేవలో బాబా కూడా సహాయం చేయగలుగుతారు అని బాబా అంటారు. ఎవరైతే పరివారంతో సహా పూర్తిగా ఇద్దరు జ్ఞాన మార్గంలో నడుస్తున్నారో వాళ్ళలో బాబా అంటారు, మాతల్ని బంధనముక్తులుగా చేయండి, అప్పుడు బాబా మీ పిల్లల్ని సంభాళిస్తారు. ముందు మీ స్త్రీని సేవలోకి పంపించండి అంటున్నారు. మీరు బాబాకు సహాయకులు. సహాయం అయితే అందరికీ కావాలి కదా, ఒంటరిగా తండ్రి కూడా ఏం చేయగలరు? ఇంతమందికి మంత్రంను ఇవ్వగలరా? నేను మీకు ఇస్తాను, మీరు అందరికీ ఇవ్వాలి, అంటే మీరు ఇతరులకు ఇవ్వాలి, అంటు కట్టాలి. ఎంత వీలైతే అంత సహాయకులుగా అవ్వండి, మంత్రాన్ని ఇస్తూ ఉండండి అని పిల్లలకు చెప్తూ ఉంటారు. బాబా వచ్చారు, వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ సందేశాన్ని ఇచ్చినట్లుగా శాస్త్రాల్లో కూడా ఉంది. దేహదారులను స్మృతి చేయకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు వారసత్వం లభిస్తుంది. గీతను ఎంతోమంది వింటూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. అందులో ప్రసిద్ధమైన పదము మన్మనాభవ. తండ్రిని స్మృతి చేసినట్లయితే ముక్తిని పొందుతారు. సన్యాసులు కూడా ఇవి ఇష్టపడతారు. మధ్యాజీభవ అనగా జీవన్ముక్తి. పిల్లలు తండ్రికి చెందిన వారిగా అయితే, పిల్లలు మీ ఆత్మ పతితంగా అయ్యింది, పతితులైతే తిరిగి ఇంటికి వెళ్ళలేరు అని బాబా అర్థం చేయిస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భారతవాసులైన మీరు సతో ప్రధానులుగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానులుగా అయ్యారు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. కావున పురుషార్థం చేసినట్లయితే ఉన్నతమైన పదవి లభిస్తుందని బాబా అంటారు. భక్తినైతే జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. మొట్టమొదట అవ్యభిచారి భక్తి చేసేవారు. భక్తి ప్రారంభమైంది దాంతో. ఇప్పుడు భక్తి ఎంత వ్యభిచారిగా మారిపోయింది అంటే అనేకులను పూజించడాన్ని బాబా ఆ విధంగా అంటున్నారు. శరీరాల పూజ కూడా జరుగుతుంది, అది భూత పూజ.
దేవతలు పవిత్రమైన వారు, కానీ ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. అందుకే పూజ కూడా తమో ప్రధానంగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. భక్తి పదాలను ఎవరూ వాడకూడదు. హే రామా అని అంటారు, అది కూడా భక్తి పదమే. ఇలా ఎవరు పిలవకూడదు. ఇందులో ఏమీ ఉచ్చరించవలసినటువంటి అవసరమే లేదు. బాబా ఏమన్నారు, మొన్న కూడా ఒక మురళిలో, నోట్లో ఇనుప ముక్క వేసుకోండి. స్మృతిలో ఉండడం అంటే నోట్లో నాణం వేసుకోవడం అన్నారు. ఓం శాంతి ఓం శాంతి అని కూడా గడియ గడియ అననక్కర్లేదు. ఓం శాంతి అనగా ఆత్మనైన నేను శాంత స్వరూపమును. అది ఎటు తిరిగి ఉంది. ఇందులో ఏమీ అనవలసిన అవసరం ఉండదు. వేరే మనుషులతో ఓం శాంతి అని అంటే వారు కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. వారైతే ఓంను చాలా మహిమ చేస్తూ ఉంటారు. మీరు అర్థాన్ని తెలుసుకున్నారు. ఇక ఓం శాంతి అనడం కూడా వ్యర్థమే. పరస్పరం ఒకరినొకరు శివబాబా స్మృతిలో ఉన్నారా అని అడగవచ్చు. నీవు ఎవరిని సింగరిస్తున్నావు అని నేను కూడా అడుగుతాను. బ్రహ్మబాబాను శివబాబా అలా అడుగుతారు. అప్పుడు బ్రహ్మబాబా చెప్తారు, శివబాబా రథాన్ని నేను సింగారిస్తున్నాను అని అలా చెప్తారు. ఇది శివబాబా రథం కదా. హుస్సేన్ రథం ఉంటుంది కదా, వారు గుర్రాన్ని సింగారిస్తారు. గుర్రం అన్న పదానికి అర్థాన్ని తెలుసుకోరు. ధర్మస్థాపన చేసేవారు ఎవరైతే వస్తారో వారి ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. పాత పతిత ఆత్మ ధర్మస్థాపన చేయలేదు కదా. మీరు ధర్మస్థాపన ఏమీ చేయడం లేదు. శివబాబా మీ ద్వారా ధర్మస్థాపన చేస్తున్నారు. మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తారు. వారు భక్తి మార్గంలో ఎంతో సింగారం మొదలైనవి చేస్తారు. అంతిమ సమయంలో నేను వస్తాను అని వారు స్వయమే చెప్తున్నారు. శివబాబా చెప్తున్నారు. మొదట సత్యయుగంలో శ్రీనారాయణుడు ఉంటాడు. శ్రీలక్ష్మి కన్నా ముందు శ్రీమన్నారాయణుడు వస్తాడు. అతడు పెద్దవాడు కదా, అందుకే కృష్ణుని పేరు మహిమ చేయబడుతుంది. నారాయణుని కన్నా కృష్ణుని మహిమను ఎక్కువగా చేస్తారు. కృష్ణుని జన్మాష్టమిని జరుపుతారు, నారాయణుని జన్మదినాన్ని జరుపుకోరు. కృష్ణుడే నారాయణుడిగా అవుతాడని ఎవరికీ తెలియదు. బాల్యం నాటి పేరే కొనసాగుతూ ఉంది కదా. ఫలానా వారు జన్మించారు, వారి జన్మదినాన్ని జరుపుకుంటారు. అలాగే కృష్ణుడిది కూడా జరుపుకుంటూ ఉంటారు. నారాయణుని గురించి ఎవ్వరికీ తెలియదు. చాలామందికి వివాహం అయ్యాక పేరు మారుతుంది, కానీ పుట్టింటి వాళ్ళందరూ కూడా ఆ పాత పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఆ కొత్త పేరుతో అసలు పిలవరు. అలా పేరు మారింది కృష్ణుడికి నారాయణ అని వివాహం తర్వాత. కానీ అందరూ కృష్ణ కృష్ణ అంటూ శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణుడి పేరే అంత ప్రసిద్ధమైంది. కృష్ణుడి జయంతినే జరుపుతారు. నారాయణుని గురించి మాత్రం ఎవరికీ తెలియదు. మొదట శివ జయంతి, ఆ తర్వాత కృష్ణ జయంతి, ఆ తర్వాత రాముడిది. శివుడితో పాటు గీతా జన్మ కూడా జరుగుతుంది. అనేక జన్మల అంతిమంలో శివబాబా వస్తారు. వారు వృద్ధ అనుభవి రథంలోకే వస్తారు. ఎంత బాగా అర్థం చేయించబడింది. అయినా కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. జ్ఞానం ప్రాయలోపం అయిపోయింది. బాబా అంటారు, జ్ఞానము సత్యయుగంలో గుర్తుండదు. ఎప్పుడైతే నేను వచ్చి వినిపిస్తానో అప్పుడే మీకు ఈ జ్ఞానం అర్థమవుతుంది. మనం భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ దేవీ దేవతలుగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా 2-3 రకాల సాక్షాత్కారాలను పొందారు. బ్రహ్మబాబాకి స్థాపన సాక్షాత్కారం, వినాశనం సాక్షాత్కారం, విష్ణుమూర్తి సాక్షాత్కారము జరిగింది. 2 నుండి 4 రాజజన్మల సాక్షాత్కారాన్ని కూడా పొందారు. అంటే బ్రహ్మబాబా అన్ని జన్మల్లోనూ తలపైన కిరీటాన్ని పెట్టుకొని ఉన్నట్టుగా సాక్షాత్కారంలో శివబాబా చూపించారు. తలపాగా గలవానిగా అవుతాను అని సాక్షాత్కారంలో చూశారు. 2 నుండి 4 రాజజన్మల సాక్షాత్కారంను పొందారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయాలను ప్రపంచంలో ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. మంచి పనులు చేస్తే మంచి జన్మలు లభిస్తాయని మాత్రం
భావిస్తారు. ఇప్పుడు మీరు భవిష్యత్తు కొరకే పురుషార్థం చేస్తున్నారు. నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు చేస్తున్నారు. మనము ఈ పదవిని పొందుతామని మీకు తెలుసు. ఎవరైతే ఈ కర్మాతీత స్థితిని పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారో వారికే ఈ సంతోషం ఎక్కువగా ఉంటుంది. బాబా, మేము మమ్మ బాబాలను అనుసరిస్తాము అని అంటారు. అప్పుడే సింహాసనం పైన కూర్చుంటారు. మేము ఎంత సేవ చేస్తున్నాము మరియు ఎంత సంతోషంగా ఉంటున్నాము అని మీకు కూడా అర్థమవుతుంది కదా. స్వయం సంతోషంగా ఉంటేనే ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకురాగలుగుతారు. లోపల ఏదైనా దోషం ఉంటే మనసు తింటూ ఉంటుంది. బాబా, మాలో క్రోధం ఉంది, మాలో ఈ భూతం ఉంది అని కొందరు వచ్చి అంటారు. ఇది కూడా చింత విషయమే కదా. భూతాన్ని ఉండనివ్వకూడదు. క్రోధం ఎందుకు చేయాలి? ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది కదా. బాబా ఎవరిపైన క్రోధం చేయరు. శివబాబా మహిమైతే చాలా గొప్పగా చేశారు. కొందరు వ్యర్థంగా అసత్యమైనటువంటి మహిమలను కూడా చేస్తారు. నేను చేసేదేమిటి? నీవు వచ్చి పతితులను పావనంగా తయారు చేయని నన్ను పిలుస్తారు, కానీ మళ్ళీ నా రోగం దూరం చేయండి అని అలా కూడా భగవంతుని వేడుకుంటారు. నా రోగాలన్నీ సమాప్తం అవ్వాలి అంటారు. దానికోసం డాక్టర్లు ఉన్నారు కదా అని బాబా అంటారు. డాక్టర్ వచ్చి మందు ఇచ్చి ఇంజెక్షన్ ఇస్తాడు, అది అతడి పని. అందులో గొప్ప విషయం ఏముంది? దానికి శివబాబాని అడగడం ఎందుకు అంటున్నారు. ఆ డాక్టర్లు చేయగలిగింది బాబా చేయవలసిన అవసరం లేదు. ఆ డాక్టర్ సైతం చేయలేని పనిని బాబా చేస్తారు. ఆత్మను పావనంగా చేస్తారు. అలాంటి సేవ కొరకే వారు చదువుతారు. ఎక్కువగా చదివితే ఎక్కువ సంపాదన లభిస్తుంది. తండ్రి ఎలాంటి సంపాదన చేసుకోరు. వారు సంపాదించుకునేలా చేస్తారు. బాబా ఏం సంపాదించుకోరు, కానీ మనం సంపాదించుకునేలాగా బాబా చేస్తారు. మీరు నన్ను అవినాశి సర్జన్ అని కూడా అంటారు. ఈ మహిమను కాస్త ఎక్కువగా చేశారు. పతిత పావనుడిని సర్జన్ అనేమి అనరు. ఇది కేవలం మహిమయే. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని మాత్రమే బాబా చెప్తారు. నన్నొక్కడినే స్మృతి చేయండి. ఎంతెంత స్మృతి చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు అని అర్థం చేయించడమే నా పాత్ర. ఇది రాజయోగ జ్ఞానం. గీతను ఎవరైతే చదివారో వారికి అర్థం చేయించడం సహజం. మీరు పూజ్యులుగా, రాజులకు రాజులుగా అవుతారు, మళ్ళీ పూజారులుగా అవుతారు. మీరు కష్టపడాలి. మీరు విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. ఇది ఎంత భారీ పదవి! మొత్తం విశ్వ ఆత్మలందరినీ పవిత్రంగా తయారు చేయడం చాలా ఉన్నతమైన బాధ్యత. ఇది కలియుగ పర్వతాన్ని మార్చేందుకు మీరందరూ మీ వేలును ఇస్తారు. అంతేకాని నిజానికి పర్వతం మొదలైనవేవీ లేవు. కొత్త ప్రపంచం వస్తుంది. కావున రాజయోగాన్ని తప్పకుండా నేర్చుకోవాలి అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వచ్చి నేర్పిస్తారు. సతో ప్రధానంగా అవ్వాలి. ఎవరైతే కల్పకృతం అయ్యారో వారికి అర్థం చేయించినప్పుడు నచ్చుతుంది. మీరు నిజమే చెప్తున్నారు, తప్పకుండా తండ్రి మన్మనాభవ అని చెప్పారు అని భావిస్తారు. అంటే వాళ్ళకి కల్పకృతం యొక్క స్మృతి కలుగుతుంది. అయితే మన్మనాభవ అనేది సంస్కృత పదం. తండ్రి సింపుల్గా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఇది హిందీలో చెప్తారు బాబా. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతమైన ధర్మము, ఎంత ఉన్నతమైన కర్మలు కలవారిగా అయ్యారో చూసుకోండి. అందుకే 16 కళలు అనే గాయనం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అవ్వాలి. నేను ఎంతవరకు సతోప్రధానంగా అయ్యాను, నేను ఎంతవరకు పావనంగా అయ్యాను, ఎంతవరకు నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేసే సేవను చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. ఈ శరీరాన్ని సంభాలిస్తూ శివబాబాను స్మృతి చేయాలి. ఆత్మిక సేవలో తండ్రికి సహాయకులుగా అవ్వాలి.
సెకండ్ పాయింట్, లోపల ఏ భూతమును కూడా ఉండనివ్వకూడదు. ఎప్పుడు ఎవరిపైన క్రోధం చేయకూడదు. అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మాతాపితలను అనుసరించి సింహాసన అధికారులుగా అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా నిరహంకారిగా అవ్వండి అంటున్నారు. శివబాబా స్మృతిలో ఉంటూ శరీరాన్ని కూడా సంభాళించుకోండి. ఆత్మిక సేవలో సహయోగం ఇవ్వండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో ఏ భూతం ఉండకూడదు, క్రోధం చేయకూడదు, ప్రేమగా నడవండి, మాతాపితను ఫాలో చేయండి అంటున్నారు. వరదానం, స్వార్థం అనే పదమునకు అర్థాన్ని తెలుసుకొని సదా ఏకరస స్థితిలో స్థితులయ్యే సహజ పురుషార్థి భవ. స్వార్థము అనే పదానికి గల అర్థాన్ని తెలుసుకొని సదా ఏకరస స్థితిలో స్థితులయ్యే సహజ పురుషార్థి భవ. వివరణ, ఈ రోజుల్లో ఒకరితో ఒకరికి ఆకర్షణ కలుగుతుంది. అది స్నేహం కారణంగా కాకుండా స్వార్థం కారణంగా ఆకర్షణ ఉంది. స్వార్థం కారణంగా ఆకర్షణ కలుగుతుంది మరియు ఆకర్షణ కారణంగా అతీతంగా అవ్వలేకపోతారు. కనుక స్వార్థం అన్న పదానికి ఉన్న అర్థంలో స్థితులవ్వండి. అనగా మొదట స్వయం యొక్క రథమును స్వాహ చేయని. స్వార్థ్ ఇందులో బాబా స్వరథ్, రథ్ అంటే రథము, స్వయం యొక్క రథమును స్వాహ చేయండి అంటున్నారు. ఈ స్వార్థం పోయినట్లయితే అతీతులుగా అవ్వనే అవుతారు. ఈ ఒక్క మాటకు ఉన్న అర్థాన్ని తెలుసుకోవటం ద్వారా సదా ఒక్కరికి చెందిన వారిగా మరియు ఏకరసులుగా అవుతారు. ఇదే సహజ పురుషార్థం. స్లోగన్, ఫరిస్తా రూపంలో ఉండడం ద్వారా ఏ విఘ్నము తన ప్రభావాన్ని మీ పైన చూపించజాలదు. ఫరిస్తా రూపంలో ఉండడం వలన విఘ్నాల ప్రభావం మన పైన పడదు. అవ్యక్త ప్రేరణలు, అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత అనేది బ్రాహ్మణులైన మీకు అలంకరణ వంటిది. సదా అలంకరించబడిన మూర్తిగా అయి పవిత్ర స్వరూపంలో సదా స్థితులై అనంతమైన స్టేజ్ పైన హీరో పాత్రను పోషించండి. సదా బ్రహ్మచారి అనగా సంకల్పంలో కూడా ఏ విధమైన అపవిత్రత వృత్తిని చంచలంగా చేయకూడదు. సంకల్పంలో కూడా ఇంప్యూరిటీ అనేది మన వృత్తిని, మన మనోవృత్తిని చంచలం చేయకూడదు. వృత్తి చంచలత కూడా రిజిస్టర్కు మచ్చ తీసుకువస్తుంది. కనుక వృత్తి ద్వారా కూడా సదా బ్రహ్మచారిగా అవ్వండి. బ్రహ్మ యొక్క ఆచరణ పైన నడవాలి. కంప్లీట్ ప్యూర్, సంకల్పంలో కూడా ఇంప్యూరిటీ టచ్ అవ్వకూడదు. ఈరోజు స్వమానము, నేను సహజ పురుషార్థి ఆత్మను. రోజంతా స్వార్థము, స్వరథము, స్వయం యొక్క రథం పైన ఆత్మ రథిగాయి, సారథిగాయి నడిపిస్తూ అన్నిటికీ అతీతంగా అయ్యేటువంటి స్థితిలో ఏకరసంగా ఒకే బాబా యొక్క స్మృతిలో ఉండేటువంటి అనుభవం చేద్దాం. ఓం శాంతి.